అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సిక్స్త్ హౌస్కి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి 6వ స్థానము అనేది దుస్థానము అని అందరికీ తెలుసు. అలాగే ఏ గ్రహం అయినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉన్నా లేదా 6వ స్థానాధిపతి సరిగ్గా లేకపోయినా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి ఇలా అని చెప్పేసి మనందరికీ తెలుసు. చాలా మంది ఇంకా ఎక్కువ అనుకుంటూ ఉంటారు 6వ స్థానం అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ హౌస్, 6వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. అయితే నిజానికి అసలు 6వ స్థానం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? 6వ స్థానం కేవలం బ్యాడ్ హౌసా, లేకపోతే 6వ స్థానం వల్ల ఏమైనా పాజిటివ్స్ కూడా జరిగే అవకాశం ఉందా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే మనకి జాతక చక్రంలో కానీ మనకి సహజంగానే వేదిక్ ఆస్ట్రాలజీలో ఏ స్థానం కూడా పూర్తిగా శుభస్థానము కాదు, అలాగే అశుభ స్థానం కాదు. ఏ గ్రహము కూడా పూర్తిగా శుభ ఫలితాలే ఇవ్వదు, అలాగే పూర్తిగా అశుభ ఫలితాలు కూడా ఇవ్వదు. అన్నీ కూడా మనం న్యూట్రల్ గానే చూడాలి. అంటే న్యూట్రల్ గా అంటే నా ఉద్దేశం మంచి చేసే వాళ్ళే ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటారు. నేను అనేది గ్రహాల గురించి అనమాట. డబ్బు అనేది ఇస్తుంది ఒక గ్రహము అంటే అదే గ్రహము మనకి ఆరోగ్య సమస్యలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక స్థానము దుస్థానం అయినంత మాత్రాన అది ఎప్పుడు ఇబ్బందే కలిగిస్తుంది అని మనం అనుకోకూడదు. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు, రోగ, రుణ, విపత్తులకి సంబంధించిన స్థానము, సవాళ్ళు చూపించే స్థానము, మనం ఎదుర్కొనే కష్టాలను రిప్రజెంట్ చేసే స్థానము, అలాగే కాంపిటీషన్కి సంబంధించిన స్థానము, దెబ్బలు, యాక్సిడెంట్స్ వీటిని సూచించే స్థానం అనమాట. సో ఇలాంటి స్థానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మనకి 6వ స్థానం అంటే వీటన్నిటికన్నా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. 6వ స్థానం అంటే అదేంటి అంటే మన రోజువారీ చేసే పనులు, మన దినచర్యని ఈ 6వ స్థానం సూచిస్తూ ఉంటుంది. రోజువారీ చేసే పనులు అంటే ఏంటి? మనం ఒకటి చేస్తున్నాము అంటే మనం కర్మ చేస్తున్నామని అర్థం. నిత్య కర్మ మనం చేసుకుంటే, నిత్య కర్మ రోజు చేసే దినచర్య ఇదంతా కూడా 6వ స్థానం సూచిస్తూ ఉంటుంది. మనకి ఉన్న అన్ని స్థానాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఏంటి? లగ్నము. ఎందుకంటే లగ్నము అంటే మనం బలంగా ఉండాలి. సో మనం ఫిట్గా ఉండాలి అంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. బాడీని మంచిగా ఉంచాలి అంటే మనం రోజువారీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు చేస్తాం? మనం ప్రతిరోజు చేస్తాము. సో మన బాడీ అనేది బిల్డ్ చేయాలి అంటే అది ఒక దినచర్య. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఎంతో శ్రమని మనం పెడుతూ ఉంటే మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. అంటే ఇక్కడ లగ్నము బాగుండాలి అంటే 6వ స్థానం బాగుండాలి. 6వ స్థానానికి సంబంధించిన క్రమశిక్షణ మనకుంటే లగ్న బలం ఉంటుంది. సో ఆ దినచర్య వల్లే కదా మన బాడీ అనేది బాగుంటుంది. అలాగే 5వ స్థానం అంటే ఏంటి? మన ఇంటెలిజెన్స్, మన థాట్స్. మన 5వ స్థానం అంటే మన బుద్ధి, మన ఇంటెలిజెన్స్ అనమాట. సో మన ఇంటెలిజెన్స్ అనేది మనం రోజువారీ చేసే పనుల ద్వారా సంపాదించుకుంటూ ఉంటాం. సో మనకి ఇంటెలిజెన్స్ అనేది ఏదో ఒక రోజు వస్తుందని కాదు, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. అది ఆఫీస్లో అవ్వనివ్వండి, లేదా ఎలా మసులుకోవాలో అవ్వనివ్వండి, లేదా వీడియోస్ ద్వారా అవ్వనివ్వండి, పుస్తకాల ద్వారా అవ్వనివ్వండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మనం పరిశీలించి దాంట్లోంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, మనకి తెలుసో తెలియకో. సో మనకి ఇంటెలిజెన్స్ రావాలన్నా కూడా ఈ ప్రతిరోజు అన్న కాన్సెప్ట్ అనేది మనకు ఉండాలి. దినచర్యలో అదొక భాగం అవ్వాలి. పిల్లలు ఉన్నారనుకోండి, ప్రతిరోజు కూడా వాళ్ళు పాఠశాలకు వెళ్ళారనుకోండి, దాని ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటున్నారు. అంటే ఇక్కడ జ్ఞానం ఉండాలి అన్నా కూడా ఈ 6వ స్థానానికి సంబంధించిన క్రమశిక్షణ కావాలి. అలాగే మన ధర్మం మనం పాటించాలంటే ఎప్పుడు పాటిస్తాం? ఏదో ఒకసారి పాటిస్తే సరిపోతుందా? మన ధర్మం అంటే ఏంటి? మనం లేచి పొద్దున్నే మొహం కడుక్కొని స్నానం చేసి చదువుకునే వాళ్ళు కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళి, ఇదంతా కూడా మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాము. సో మన ధర్మం అనేది ఏదో ఒకసారి పాటిస్తున్నామా అంటే కాదు, ప్రతిరోజు ఒక దినచర్య అనేది ప్రతిరోజు జరుగుతోంది. సో దినచర్యని ప్రతిరోజు చేసే పనిని సూచించే స్థానం ఏంటి? 6వ స్థానము. సో 6వ స్థానం యొక్క క్రమశిక్షణ ఉంటేనే మన ధర్మాచరణ కూడా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఈ కోణ స్థానాలైన ధర్మస్థానాలు కూడా బలంగా ఉండాలి అంటే ఈ 6వ స్థానం బాగుండాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. 6వ స్థానము అంటే షడ్రిపు.
మనకి శత్రువులు, ఇక్కడ మన ముఖ్య శత్రువులు ఎవరు? ఎవరో మనిషి, ఎదుటి వాళ్ళు మనకి శత్రువులు కాదు. మనలోనే మన శత్రువులు ఎవరు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యాలు. ఇవన్నీ కూడా మన శత్రువులు. వీటిల్ని జయించాలి. వీటిల్ని జయిస్తే, అంటే వీటిల్ని జయించే వీటిల్ని జయించాల్సిన క్రమశిక్షణ కనుక మనకుంటే మనకు వచ్చేదేంటి? మోక్షము. మోక్షము అంటే 12వ స్థానం. సో 12వ స్థానానికి సంబంధించిన మనకి బాగుండాలన్నా కూడా ఒక రకంగా ఈ 6వ స్థానం అనేది బాగుండాలి. సో ప్రతి దానికి కూడా, ఇప్పుడు ఉదాహరణకి లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే 6వ స్థానం ముఖ్యంగా కూడా క్రమశిక్షణని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎందుకు 6వ స్థానాన్ని బ్యాడ్ అని మనం అనుకుంటున్నాం? సహజంగా అలా చూసుకుంటే ప్రతి హౌస్, అంటే ప్రతి స్థానం కూడా ఇబ్బంది పెట్టే స్థానమే. ముఖ్యంగా ఈ 6వ స్థానాన్ని బ్యాడ్ అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే మనకి ఇబ్బందులు కలిగిస్తుంది, రోగాలను ఇస్తుంది, అప్పులను ఇస్తుంది, ఇవన్నీ యాక్సిడెంట్స్ని ఇస్తుంది. ఇవన్నీ ఒక మనిషికి ఇస్తోంది అంటే మరి అది మంచి స్థానం ఎలా అవుతుంది? కాకపోతే మనం తినేది మన చేతుల్లో ఉంటుంది. మనం క్రమశిక్షణ లేకుండా తింటున్నాం అనుకోండి, మనకు అనారోగ్యం వచ్చింది అంటే అది మన తప్ప, 6వ స్థానం తప్ప? మన తప్పే. అంటే మనం క్రమశిక్షణ గనక పాటిస్తే, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారు, మన శరీరానికి సంబంధించి మనం క్రమశిక్షణగా ఉంటే, డిసిప్లిన్గా ఉంటే, 6వ స్థానం వల్ల ఈ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బాగుంటుంది మనకి. 2వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నారనుకోండి, మన ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నామో అవన్నీ కూడా చాలా క్రమశిక్షణగా ఉండాలి. కుటుంబ పరంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటేనే మనకి బాగుంటుంది తప్ప, లేకపోతే మనం చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 6వ స్థానము దుస్థానం మాత్రమే కాదు, ఉపచయ స్థానం కూడా. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు కదా. అంటే కాలక్రమేణా మనకి అభివృద్ధి చెందే స్థానం 6వ స్థానం. సో క్రమశిక్షణ మనం ప్రతి విషయంలో గనక ఉంటే మనకు 6వ స్థానం ఖచ్చితంగా బాగుంటుంది. ఉదాహరణకి 4వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే వాహనాల ద్వారా ఏదో సమస్యలు రావడం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ తీసుకుంటే చాలా యాక్సిడెంట్స్ అనేవి మనం డిసిప్లిన్గా లేకపోవడం వల్లే జరుగుతాయి. అదేంటండి మరి ఆపోజిట్గా వచ్చిన వాడు తప్పు ఉంటే మరి దానివల్ల కూడా జరుగుతున్నాయి కదా అంటే నిజమే. కాకపోతే మన డిసిప్లిన్ అనేది ఎక్కువగా ఉంటే మనం తప్పించుకునే అవకాశం ఉండొచ్చు. అంటే ఒక 70% తప్పించుకోవచ్చేమో కదా. సో క్రమశిక్షణ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ 6వ స్థానాన్ని మనం ఎప్పుడు లైట్గా తీసుకోవడానికి లేదు. మోక్షం రావాలన్నా, మన రోజువారీ చేసే పనులు కానీ, మన వృత్తి వ్యాపారాలు కానీ, లేకపోతే మన ఆరోగ్యం కానీ, మన ధన సంపాదన కానీ, కుటుంబం కానీ, ప్రతిదీ బాగుండాలంటే ఒక రకంగా ఈ రోజువారీ యాక్టివిటీస్ విషయంలో మనం చాలా బాగుండాలి. అప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాగుంటాయి. చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. 6వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఒకలాగా, 6వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఒకలాగా అని. ఒకటండి, 6వ స్థానంలో గనక పాపగ్రహాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఆ 6వ స్థానానికి సంబంధించి ఎదుర్కొనే శక్తిని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. 6వ స్థానంలో పాపగ్రహాలు అంటే ఏంటి? కుజుడు, శని, రాహువు, కేతువు, అలాగే సూర్యుడు, వీళ్ళు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బంగారం అనుకోండి, బంగారపు ముద్ద అనుకోండి, మనల్ని అగ్గిలో వేసి మనల్ని ఒక మంచి షేప్లోకి తీసుకొస్తున్నారు అంటే ఆ షేప్ వచ్చి అయిన తర్వాత చాలా బాగున్నట్టు, కానీ అగ్గిలో పడి మనం మండుతున్నాము అంటే మనం ఇబ్బంది పడుతున్నట్టు, ఉదాహరణకి చెప్తున్నాను. సో ఇక్కడ ఆ ఇబ్బంది పడడానికి ఆ కావాల్సిన శక్తిని ఈ పాపగ్రహాలు ఇస్తాయి. అంటే ఎదుటి వారిని, మనం శత్రువులను జయించే సిచ్యువేషన్ ఈ పాపగ్రహాలు మనకి ఇస్తాయి, మనల్ని బలంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఆరోగ్య సమస్యలను కూడా ఈ పాపగ్రహాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో ఖచ్చితంగా బాగుంటుంది, కానీ ఎన్ని వాటిలో బాగున్నప్పటికీ 6వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఇస్తాయి. కాకపోతే దీన్ని కేవలం దాన్ని బట్టి చూడడానికి లేదు, మిగతా ఫ్యాక్టర్స్ను కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు సహజ శుభగ్రహాలు 6వ స్థానంలో ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే ఈ సహజ శుభగ్రహాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు మన శత్రువులు కూడా వాళ్ళు విన్ అయ్యే అవకాశం ఈ యొక్క శుభగ్రహాలు ఇస్తాయి. ఈ శుభం అనేది మన శత్రువులకు కూడా, మన శత్రువులకి, మన ఆపోజిట్ పర్సన్స్ కూడా ఈ శుభం అనేది చేకూర్చేలా చేస్తూ ఉంటాయి ఈ శుభగ్రహాలు. ఇక్కడ ఏంటంటే మనం విన్ అవుతామా అని తెలియదు, లేకపోతే మన శత్రువులు విన్ అవుతామా మనకు తెలియదు. కానీ 6వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పాలండి, వాళ్ళకి ఉన్న దానికన్నా వాళ్ళకి ఒక వంతు ఎక్కువ ఉంటుంది అని మాత్రం చెప్పచ్చు. అంటే ఉన్నదానికన్నా అంటే నా ఉద్దేశం అంటే వాళ్ళకి ఇంత ఉండాలి,
వాళ్ళకి కావాల్సింది ఇది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి కావాల్సింది ఇది, ఒక ఇల్లు, ఒక బండో లేదా ఒక కారో లేకపోతే ఇది. సో వాళ్ళకి కావలసిన దానికన్నా కొంత ఎక్కువే ఉంటుంది. 6వ స్థానంలో గ్రహాలు ఉంటాయి, సహజ శుభగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే అధియోగము అని తెలుసు కదా మీ అందరికీ. అధియోగము, చంద్రాది యోగము, లగ్నాది యోగము. లగ్నం నుంచి కానీ 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే దాన్ని కూడా అధియోగము అంటారు. చంద్రుడి నుంచి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే చంద్రాది యోగము అంటారు. ఒక రకంగా అది రాజయోగం కింద చెప్పచ్చు. మళ్ళీ రాజయోగం అంటే అది ఏదో డబ్బు కురిపించేస్తుంది, పొజిషన్ ఇస్తుంది, ఇవన్నీ అనుకోకండి. మనకి ఎంతైతే అవసరమో దానికన్నా ఒక రెట్టింపు ఎక్కువ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అలా ఉన్నప్పటికీ కూడా అవి ఇచ్చే అధియోగం వల్ల అవి ఇచ్చేది ఏంటంటే అవి మంచి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఏ స్థానానికైనా ఏ గ్రహానికైనా కూడా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు ఒకటి చెప్పాలి. ఈ 6వ స్థానం అంటే శత్రు, రోగ, రుణ, విపత్తులకు సంబంధించిన స్థానమే కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరికైతే ఈ జాతకుడికి ఒకవేళ 6వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి అంటే ఎదుటి వాళ్ళు ఈ ఈ జాతకుడిలో ఏం చూసి వాళ్ళు జలసీ ఫీల్ అవుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జాతకంలో 6వ స్థానంలో ఒక గ్రహం ఉందనుకోండి, లేదా మీ జాతకంలో 6వ స్థానం బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు జలసి దేని వల్ల ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు మిమ్మల్ని చూసి ఏడుస్తారు, ఎందుకు జలసీ ఫీల్ అవుతారు. జలసీ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు 6వ స్థానం అంటేనే శత్రుత్వం కదా. శత్రువులు, మనకి శత్రువులు ఎందుకు అవుతారు? ఒకటి, మనకి కాంపిటీషన్ ద్వారా ఇది మొదలవుతుంది. నేను గొప్ప, నువ్వు గొప్ప అని మొదలవుతుంది. ఒకవేళ మీరే గొప్ప అనుకోండి, ఇక్కడ నాకేమవుతుందంటే ఉదాహరణకి, అమ్మ వాళ్ళే గొప్ప కదా, నేను వాళ్ళని కంపీట్ చేయలేను, వాళ్ళతో పోటీ పడలేను, కాబట్టి నేను మీ మీద ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ ఇది పెంచుకున్నాను అనుకోండి, అదే శత్రుత్వం కింద మారుతూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహాలు 6వ స్థానంలో ఉంటే దానికి సంబంధించిన కారకత్వాలు మీకు ఉండడం వల్ల, అంటే మీకు ఏదో ఒక రకమైన అద్భుతమైన పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్ దాన్ని ఏమంటారు స్కిల్ ఉండడం వల్ల దాన్ని చూసి ఎదుటి వాళ్ళు జలసీ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6వ స్థానంలో సూర్యుడు ఉన్నారు అనుకోండి, మీ అథారిటీ, మీ ఫాదర్ మీతో బాగుండడం చూసో, లేకపోతే మీ యొక్క డామినేషన్ చూసో, లేకపోతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోండి, దాన్ని బట్టో, మీ సర్వీస్ని బట్టో, మీ మాట తీరుని బట్టో, ఇవన్నీ చూసి ఎదుటి వాళ్ళు జలసీ ఫీల్ అవుతూ ఉంటారు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఉన్నారనుకోండి, చంద్రుడు అంటే ఒక రకంగా వెల్త్కి సంబంధించిన గ్రహం. మీకున్న డబ్బు సంపాదన చూసి, లేదా మీకున్న ఎమోషనల్ క్వాలిటీస్ని చూసి, లేకపోతే మీకు ఉన్న, ఇప్పుడు చంద్రుడు అంటేనే అందరి చేత ఇష్టపడే గ్రహం కదా. చంద్రుడు అంటేనే సహజంగా మూన్ చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఎవరైనా అట్రాక్ట్ అవ్వడం చూసి వీళ్ళు జలసీ ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. నేను కేవలం చిన్న చిన్న పాయింట్స్ చెప్తున్నాను, మీరు చాలా పొడిగించుకోవచ్చు, చాలా సిగ్నిఫికేషన్స్ మీరు యాడ్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఒకవేళ బుధుడు ఉన్నారనుకోండి, టెక్నికల్ స్కిల్స్ కానీ, లేకపోతే మీరు చాలా టాక్టిక్స్ ప్రయోగించి, మీరు చాలా అనలిటికల్గా ఆలోచించి ఫైనాన్సెస్ గురించి కానీ వీటి గురించి కానీ సలహాలు ఇస్తూ ఉండడం, మీ మాట తీరు బట్టి, మీ స్పీచ్ని బట్టి, మీ కమ్యూనికేషన్ బట్టి, ఇవన్నీ చూసి వాళ్ళు నేను ఇలా ఉండలేకపోతున్నానే అని చెప్పేసి దాని ద్వారా జలసి వాళ్ళకి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకి శుక్రుడు ఉన్నారు అనుకోండి, మీకు వచ్చే భార్యను చూసి, మీ భార్యను చూసో లేకపోతే మీ భర్తను చూసో, అమ్మో వాళ్ళకి చూడండి మంచి భర్త భార్య దొరికిందని చెప్పి వాళ్ళు జలసీ ఫీల్ అవ్వడం. లేకపోతే శుక్రుడు అంటేనే అట్రాక్షన్, అలాగే అందము, బ్యూటీ కదా. మీరు అందంగా ఉన్నారనుకోండి, లేకపోతే మీరు వేసుకున్న బట్టలను చూసి వాళ్ళు చూడండి మంచి బట్టలు వేసుకున్నారు, చాలా అందంగా ఉన్నారు అని చెప్పేసి దాని ద్వారా ఆ జలసీ వీళ్ళు పొందడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. గురువు 6వ స్థానంలో ఉన్నారనుకోండి, మీకున్న నాలెడ్జ్ని చూసి, లేకపోతే మీకున్న ప్యూర్ ఆర్థోడాక్స్ అనొచ్చా, అంటే మీకు ఉన్న ప్యూర్ డివోషనల్ మైండ్ బట్టి కానీ, మీరు సలహాలు ఇచ్చే విధానం చూసి, అలాగే గురువు అంటేనే ఫైనాన్సెస్కి ఒక కారకుడు కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజెస్ బట్టి కూడా, ఇలాంటి విషయాలన్నిటి పరంగా కూడా వాళ్ళు జలసీ ఫీల్ అవ్వచ్చు. అలాగే మీ గురువుని బట్టి కూడా మీకు ఏంటంటే, మీ గురువు 6వ స్థానంలో ఉన్నారంటే వాళ్ళ స్పౌస్ని, అంటే వాళ్ళ భర్తని కానీ భార్యని కూడా చూసి వీళ్ళు జలసీ ఫీల్ అవ్వచ్చు. శని ఉన్నారనుకోండి, మీరు చేసే పనిని బట్టి, మీరు చేసే పనిని అమ్మ వీళ్ళ ఎవరు చేయలేకపోతున్నారు కదా అని చెప్పేసి దాన్ని చూసి జలసీ ఫీల్ అవ్వడం, మీకున్న నెట్వర్క్ సర్కిల్ బట్టి దాన్ని చూసి జలసీ ఫీల్ అవుతూ ఉండడం, ఏ పని ఇచ్చినా కూడా మీరు ఏదైనా చేయగలిగే ఇది మీకు ఉండడం, అది చూసి వీళ్ళు జలసీ ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఒకవేళ కుజులు ఉన్నారనుకోండి, ఎంత కష్టం వచ్చినప్పటికైనా సరే వీళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారన్న టైంలో మీరు దాన్ని లేదు, ఎంత కష్టం వచ్చినా నేను చేస్తాను నిరూపించే స్థితి మీకుంది. దాని ద్వారా మీరు సక్సెస్ పొందారు. ఇంకా వేరెవరు చేసినా సరే అది అవ్వదు, ఇతను చేశాడు కాబట్టి సక్సెస్ వచ్చింది అని చెప్పి అది చూసి వీళ్ళు జలసీ ఫీల్ అవ్వడం, ఆ డామినేటివ్ మెంటాలిటీ చూసి జలసీ ఫీల్ అవ్వడం, మీరు ఏదైనా పని ఆ ఎంతూసియాసం కానీ ఆ ఈగర్నెస్ కానీ దాన్ని చూసి అబ్బా వీళ్ళకి భలే ఉంది కదా అని చెప్పి దాన్ని చూసి వీళ్ళు జలసీ ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. రాహు 6వ స్థానంలో ఉంటే ఇవి మీరు కుటుంబాన్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారో మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే విధానం బట్టి జలసీ ఫీల్ అవ్వడం, మీకున్న ప్రాపర్టీస్ని చూసి జలసీ ఫీల్ అవ్వడం, అలాగే మీరు చేసే పనిని బట్టి వాళ్ళు జలసీ ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉండడం నేను చూశాను, గమనించాను. అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళు ఏం అన్నెవరు అనమాట. అది చూసి అబ్బా భలే డిఫెండ్ చేసుకుంటున్నాడు రా అన్ని చూసి జలసీ ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కేతు కూడా ఒక రకంగా మనం చూసుకుంటే కెరియర్ పరంగా కేతువుని కూడా 6వ స్థానంలో ఉన్నారనుకోండి, మీకున్న నాలెడ్జ్ని బట్టి దాన్ని చూసి జలసీ ఫీల్ అవుతుండడం, డీప్ నాలెడ్జ్, హయ్యర్ నాలెడ్జ్, లేకపోతే ఆ స్పిరిచువాలిటీ. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఉదాహరణకి, ఎందుకు అలా చెప్తున్నానంటే నాకు 6వ స్థానంలో కేతు ఉందని కాదు, మేబీ తప్పు అనుకోవచ్చు కానీ ఏమో వీడియోలో చెప్పేస్తున్నాను కాబట్టి. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా బాగా స్పిరిచువల్గా ఉన్నారనుకోండి, అది జలసీ అని చెప్పను, కానీ ఎవరైనా బాగా స్పిరిచువల్గా ఉన్నారనుకోండి, భలే ఉన్నారు కదా, అలా ఎందుకు నేను ఉండట్లేదు, అలా ఎందుకు నేను ఉండలేకపోతున్నాను అనుకోవడం వరకు పర్లేదు, నేనైతే అలా అనుకుంటాను. కానీ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు ఉండట్లేదు, వాళ్ళకి ఏం అవ్వకూడదు అలా నేను ఉండను, కాకపోతే అలా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. సో ఇలా ఉండొచ్చు అనమాట. 6వ స్థానంలో కేతు ఉంటే అలా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో 6వ స్థానంలో ఇలా గ్రహాలు ఉంటే ఈ రకంగా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉన్నప్పుడు ఎలాగా, ఇవన్నీ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అదంతా కూడా నేను మాట్లాడితే. అలాగే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క బాడీ పార్ట్స్ని సూచిస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శని ఉన్నారనుకోండి, శని 6వ స్థానంలో ఉన్నారంటే వాళ్ళకి శని వాయుతత్వ గ్రహం కాబట్టి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు గురువు ఉన్నారనుకోండి, గురువు 6వ స్థానంలో ఉన్నారంటే ఆ గురువుకి సంబంధించి అంటే ఇప్పుడు మనకి ఇంటెస్టైన్స్, కడుపుకు సంబంధించి షుగర్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కుజుడు ఉన్నారనుకోండి, కుజుడు అంటే బ్లడ్కి సంబంధించిన కారకుడు కదా, సో బ్లడ్ ప్రెషర్ రావడం, ఆరోగ్య సమస్యలు ఈ రకంగా రావడం, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాం. మనకున్న గ్రహాలను బట్టి మనం ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. నేను అన్నీ చెప్పట్లేదండి, కొంచెం సగం ఉన్నా మీరు ఏం పట్టించుకోకండి, నేను మళ్ళీ మంచిగా వేరే పార్ట్ 2 వీడియో కింద రిలీజ్ చేస్తాను. నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ వీడియోలో 6వ స్థానాన్ని ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా భావించడానికి లేదు. 6వ స్థానం బలంగా ఉంటేనే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. ఒక రకంగా లాయర్లు, జడ్జిలు, డాక్టర్స్ అవ్వాలన్నా 6వ స్థానం చాలా బలంగా ఉండాలి. కాంపిటేటివ్ స్పిరిట్, కాంపిటీషన్లో నెగ్గుతున్నారు అంటే వాళ్ళకి 6వ స్థానం చాలా బలంగా ఉన్నట్టే. వాళ్ళ రోజువారీ దినచర్య చాలా డిసిప్లిన్గా ఉంది అంటే వాళ్ళకి 6వ స్థానం బలంగా ఉన్నట్టు. ఇప్పుడు 6వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహానికి సంబంధించి ఇప్పుడు లగ్నాధిపతి 6వ స్థానంలో పడిపోయారు, అబ్బా బ్యాడ్ అని మనం అనుకుంటాం. లేదా 3వ స్థానాధిపతి 6వ స్థానంలో పడిపోయారు, 10వ స్థానాధిపతి 6వ స్థానంలో పడిపోయారు. ఇలా ఉన్నప్పుడు ఆ దుస్థానంలో ఉంది కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటాం. కానీ 6వ స్థానం ఉపచయ స్థానం అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాలక్రమేణా అది పాజిటివ్గా కూడా ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఏ గ్రహం ఇందులో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం మనకి సూచించేది ఏంటి అంటే, నువ్వు ఎలా ఉన్నప్పటికీ నీ క్రమశిక్షణని నువ్వు మాత్రం వదలద్దు. నువ్వు క్రమశిక్షణగా ఉంటే 6వ స్థానం మించిన స్థానం మరొకటి ఏది లేదు. మోస్ట్ పవర్ఫుల్ హౌస్ అనమాట, చాలా పవర్ ఉన్న హౌస్, ప్రతిదాన్ని కంట్రోల్ చేసే హౌస్ 6వ స్థానం. సో క్రమశిక్షణగా ఉండాలి. మనకి ఏ గ్రహం 6వ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి సంబంధించి, ఆ గ్రహానికి సంబంధించి, కారకత్వాలకు సంబంధించిన విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండాలి. ఆ గ్రహం ఏ స్థానాలని పరిపాలిస్తుందో వాటికి సంబంధించిన విషయాల్లో క్రమశిక్షణగా ఉంటే 6వ స్థానం మించిన స్థానం మరొకటి లేదు. సో దీని గురించి నేను ఇంకా ముందు వీడియోస్లో మాట్లాడతాను. నేను తెలుసుకుంది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కన్సల్టేషన్స్ ఈ మధ్యన తీసుకోవట్లేదండి, ఎందుకంటే నాకేవో జాబ్ టెన్షన్స్ ఉన్నాయి, ఈ రెసిషన్ అవన్నీ నడుస్తున్నాయి కదా. అయితే
ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఏమైనా నా దగ్గర నుంచి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ నేను కామెంట్స్లో ఇస్తాను, దానికి రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.